దయచేసి 5వ మాట మనం ధ్యానం చేసుకుందాం. బ్రదర్ కె శ్యామ్ సుందర్ ముందుకొచ్చి వాక్య భాగాన్ని చదివి వినిపిస్తాడు. యేసు ప్రభు శిలువలో పలికిన 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్టును నేను తప్పికొంటున్నాను నేను. ఈ 5వ మాట నిమిత్తం సిస్టర్ కె ఝాన్సీ పౌగయ్య ముందుకొచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. గత వారం నుంచి వారం వరకు కాచి కాపాడి నాయన ఈ యొక్క శుభ శుక్రవార దినం నాయన నీ మందిరంలో చేరి నేను స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాయన ప్రభ యేసయ్య మా పాపాల నిమిత్తము కల్వరి సిలువలో మరణించి నాయన ప్రభ మరణించే ముందు నాయన 7 మాటలు పలికి నువ్వు మరణించి ఉన్నావు నాయన ప్రభ. మరి ఇప్పుడు ఆ 7 మాటలు మేము ధ్యానం చేసుకుంటుండగా నీ కృప చూపించిన ఆయన మరి నాయన 4 మాసాలు పూర్తి అయ్యాయి తండ్రి. మరి ఇప్పుడు 5వ మాట చెప్పబోతున్న వినోదుకు నాయన ప్రభ మంచి జ్ఞానాన్ని ధైర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ వినగల చెవి గ్రహించుకున్న మనసు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రత్యేక సమయంలో బ్రదర్ వినోద్ కుమార్ భీమయ్య కుమారుడు ముందుకొచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలని. అందరికీ వందనాలండి. నాకు ఇచ్చిన వాక్యం ఒకసారి చూసుకున్నట్లయితే యోహాను 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను తప్పికొనుచున్నాను నేను. మొదటగా ఇందులో చూసుకుంటే రెండు ముఖ్యమైన పదాలు ఉంటాయండి. ఒకటి సమస్తమును సమాప్తమైనది, రెండోది లేఖనము నెరవేర్చినట్లు ఆయన ఒక మాట చెప్పాలి. అది పెండింగ్ పడిపోయింది. ఇంకా ఒక్క కార్యం చేస్తే ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఆ పని క్లియర్ అయిపోతుంది అనమాట. అసలు లేఖనంలో ఏముందంటే కీర్తనలు 69:21 వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరుకను త్రాగనిచ్చిరు. అంటే ఇక్కడ ఈ లేఖనంలో ఏం చెప్తున్నాడు అంటే నాకు ఆహారం దప్పిక అయినప్పుడు చిరుకను ఇవ్వాలి కాబట్టి అది లేఖనంలో రాసింది. ఇదంతా జరగాలి కాబట్టి అసలు ఆయన ఏమేం చేయాలి అనేది యెషయా 53వ అధ్యాయంలో క్లియర్గా మొదటి నుంచి చివరి అధ్యాయం వరకు రాసిట్టుంది అనమాట. సో లేఖనము పూర్తి కావడం కోసం మాత్రమే ఆయన పలికిన ఈ యొక్క మాట అనమాట. ఏమని? దప్పికొనుచున్నాను అని. దాన్ని ఈ 3-4 రకాలుగా తీసుకోవచ్చు మనం. మొదటిగా ఏంటంటే ఆత్మీయ దాహం కింద తీసుకోవచ్చు, రెండోది వచ్చేసి శారీరక దాహం కింద తీసుకోవచ్చు, మూడోది వచ్చేసి ఆయన ఈ రోజుకి కూడా మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఏదైనా తోటలో అవ్వ ఆదాము చేసి మన దగ్గర నుంచి మనం కోల్పోయిన రక్షణని తిరిగి మనకి ఇవ్వాలి. ఆయన ఏదైతే వారి పట్ల సంకల్పం అనుకుని వారిని తయారు చేశాడో అది తిరిగి మనకి ఇవ్వాలని ఈ రోజుకి దేవుడు మనతో పోరాడుతున్నాడు అన్నమాట. ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే యోహాను సువార్తలో సమరయ స్త్రీ కనబడుతుంది మనకి. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో చెప్తాడు అనమాట ఆయన, నేను మీకు జీవజలము ఇవ్వడానికి వచ్చాను అని చెప్పాను. రెండోది వచ్చేసి ధనవంతుడును పేద లాజరు విషయంలో ఆయన అడుగుతాడు అనమాట. ధనవంతుడు లాజరు యొక్క చిటికెన వేలు గోటితోటైనా సరే ఒక చుక్క దాహం ఇమ్మని చెప్పి అని అడుగుతాడు. అలాగే యేసు ప్రభు వారికి కూడా ఇక్కడ దాహం వేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ముగ్గురికి వేసిన దాహానికి చాలా వ్యత్యాసం ఉందన్నమాట. ఒకరు శారీరక దాహం తీర్చుకోవడానికి అడిగారు, ఇంకొకరు వారు అప్పటి వరకు మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని పాపాల నుంచి రక్షిస్తాడు, పరలోకానికి నడిపిస్తాడు అని చెప్పి నమ్మిన జీవజలం అనే దానికోసం వెయిట్ చేశారు. మూడవ దప్పిక ఏంటంటే పాపులమైన మనందరినీ ఆయన రక్షించాడు, ఆ తర్వాత మనందరికీ పరలోకానికి వెళ్ళటానికి మార్గం సుగమం చేశాడు. కాబట్టి మూడవ దాహం ఆయన మన నుంచి అడుగుతున్న దాహం అనమాట. ఆ దాహం మనం ఎప్పుడు తీర్చగలం అంటే బైబిల్ నుంచి ఒక 3 రిఫరెన్స్లు ఉన్నాయండి. మొట్టమొదటిగా పవిత్రమైన జీవితం గడపడం ద్వారా ఆయన దాహాన్ని మనం తీర్చగలం. రెండోది వచ్చేసి ప్రార్థన మరియు ఆరాధన ద్వారా యేసు ప్రభు అడుగుతున్న దాహాన్ని మనం తీర్చగలం. మూడవది వచ్చేసి ఆత్మలను యేసు దగ్గరకు తీసుకురావటం ద్వారా మనం ఆయన దప్పికను తీర్చగలుగుతున్నాం. యోహాను 14:15 చదవండి ఒకసారి.
మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మొదటగా ఏమనుకున్నాం అంటే మనం ఆయన దప్పికలు తీర్చడానికి పవిత్రమైన జీవితం గడపడం ద్వారా ఆయన దప్పికలు తీర్చగలం అనుకున్నాం. ఇక్కడ అదే చెప్తున్నాడట, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆయన ఆజ్ఞల్ని కాదు అని చెప్పి మన సొంతంగా మన సొంత ఆలోచనల ద్వారా మన పాపానుసారంగా లోక ఆలోచన ద్వారా ముందుకు వెళ్ళినట్లయితే ఆయన మన యందు సంతోషించడు. రెండవది వచ్చేసి యోహాను 4:23, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అయితే ఇక్కడ రెండోసారిగా చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే ఆయనను ఆరాధించే ప్రతివారు ఆత్మతోనూ సత్యములతోనూ ఆరాధించాలి. పెదవులతో కాదు, ఏదో నలుగురు చూస్తున్నారు అని చెప్పని నలుగురిలో ఘనత కోసం లేనిపోని ఏదో కల్పించుకొని లేని సాక్ష్యాలు చెప్పి ఆయనకి వ్యతిరేకంగా ఉండడం కాదు. మనం సంసిద్ధంగా ఉండి ఆత్మతోనూ ఆయనలో గడిపినట్లయితే దేవుడు ఆ ప్రార్థనను అంగీకరిస్తాడు, ఆ పరిశుద్ధ జీవితాన్ని మన నుంచి తీసుకుంటాడు అన్నమాట. దేవుడు అలాంటి వారినే కోరుకుంటున్నాడు, పరలోకానికి అలాంటి వారినే తోడుకొని పోతాడు. మూడవదిగా ఆత్మలను యేసు దగ్గరకు తీసుకురావటం. యోహాను 4:34, యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే మనం ఆయన చెప్పిన పని మనం ఏదైతే చేస్తున్నామో అది మన ఇష్టంగా ఉండకూడదు. దేవుడు మనకు ఏదైతే సెలవిచ్చాడో ఆ పనిని మాత్రమే దేవుడి కోసం చేయాలి, సువార్తను ప్రకటించాలి. అంటే కొత్త వారిని దేవుని సన్నిధికి నడిపించడానికి మన ప్రయత్నం ఉండాలి, మన వాక్యం ఉండాలి. ఎంతసేపు తెలిసిన వారిని తీసుకొచ్చి తెలిసిన వారిని క్రమంగా నడిపించగలుగుతున్నాము అని మనం అనుకుంటే సరిపోదు. ఏంటంటే వారిలో నిజాయితీ ఉండాలి, వేరే కొత్త ఆత్మలను తీసుకురావడానికి ట్రై చేయాలి. అందుకోసమే దేవుడు మనకి ఇంకా సమయం ఇస్తూనే ఉన్నాడు. మనం ఏదైనా తోటలో పోగొట్టుకున్న పరలోకానికి ఉన్న యాక్సెస్ ఏదైతే ఉందో రక్షణ, అది ఈ రోజుకి మనకి ఇస్తూనే ఉన్నాడు, ఇంకా ఇస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు ఇస్తూ ఉంటాడు? రెండవ రాకడ వచ్చేంత వరకు దేవుడు మనకి ఆ సమయం ఇస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడు అప్పటి వరకు కూడా ఈ దప్పి కొనుచూనే ఉంటాడు, మన ఆ దప్పిని తీరుస్తూనే ఉండాలి. చివరగా యేసు యొక్క దాహాన్ని మనం నీటితో కాదు కానీ నీతితోనూ ప్రేమతోనూ ఆయనకి సేవతోనూ విధేయతతోనూ తీర్చాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కనుక నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, శ్రీధర్ అన్న గారికి, సంఘ విశ్వాసులందరికీ నా వందనాలు.